క్రేజీ ప్రాజెక్టులు డెడ్లీ మల్టీస్టారర్స్ టాలీవుడ్ బాలీవుడ్లో మాత్రమే సెట్ అవుతాయా? కోలీవుడ్లో ఎందుకు సెట్ కాకూడదు అనుకున్నాడు కమల్. అందుకే ఈ మధ్య కాలంలో ఎవరు ఊహించని ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తున్నాడు. మొన్న మణిరత్నం, నిన్న రజనీకాంత్, మరిప్పుడు కోలీవుడ్ కళలో కూడా ఊహించిన డైరెక్టర్తో మూవీ చేయబోతున్నాడట. 37 ఏళ్ల తర్వాత మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్నాడు అంటే ఈ ఏడాది కోలీవుడ్ దాటి ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ కనిపించింది. మరోసారి వీరిద్దరూ నాయకుడు మ్యాజిక్ రిపీట్ చేస్తారు అనుకుంటే తగ్ లైఫ్ తో డిసప్పాయింట్ చేశారు. మణిరత్నం తర్వాత తన ప్రాణ స్నేహితుడు రజనీకాంత్ తోనూ మల్టీ స్టారర్ చేయబోతున్నట్లుగా ఇటీవలే అనౌన్స్ చేశాడు కమల్ హాసన్. దాదాపు 46 ఏళ్ల తర్వాత తమిళ సినీ పరిశ్రమ మళ్లీ ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ కలిసి నటించే చిత్రాన్ని చూడబోతోంది. అయితే ప్రస్తుతం ఇంకా దర్శకుడి అన్వేషణ కొనసాగుతోంది. ఇప్పుడు కూడా అలాంటి క్రేజీ కాంబోను చేస్తున్నాడు కమల్ హాసన్. రియలిస్టిక్ మూవీస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ వెట్రిమారన్ దర్శకత్వంలో చిత్రం చేయబోతున్నాడట. ప్రస్తుతం వీరి కాంబినేషన్ కోలీవుడ్ ను షేక్ చేస్తోంది. ప్రస్తుతం ధనుష్ హీరోగా అరసన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు వెట్రిమారన్. వడ చెన్నై యూనివర్స్ నుంచే ఈ చిత్రం కూడా తెరకెక్కుతోంది. ఆ తర్వాత కమల్ తో వెట్రిమారన్ మూవీ చేసే అవకాశం ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.